నవరాత్రులలో 5వ రోజు లలితా త్రిపుర సుందరి దేవికి అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈరోజు లలితా సహస్రనామం స్తుతించడం వల్ల ఆ అమ్మవారి ఆశీర్వాదం మనకు దక్కుతుంది. అసలు ఈరోజు ఆ అమ్మవారికి ఎందుకంత శక్తి ఉంది? అలాగే శ్రీచక్రం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. లలితా త్రిపుర సుందరి దేవి శక్తి స్వరూపిణి, శ్రీచక్రాధిపతి. ఆమెను శ్రీమాత, రాజరాజేశ్వరి, శ్రీచక్ర నాయిక, త్రిపుర సుందరి అని పిలుస్తారు. లలితాదేవి బండాసురుని సంహరించడానికి అవతరించారు. విశ్వకర్మ దివ్య ఋషులు చేసిన యాగ ఫలితంగా ఆమె చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమయ్యారు. అమ్మవారి రూపం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, త్రిపుర సుందరి దశ దిక్కుల్లో ప్రకాశించే సౌందర్యమూర్తి. చతుర్భుజ రూపం కలిగి ఉంటారు. ఒక చేతిలో పాశం, మరొక చేతిలో అంకుశం, మూడవ చేతిలో ఇక్షుదండం, నాలుగవ చేతిలో పంచబాణాలు ధరించి ఉంటారు. ఆమెకు వాహనం శ్రీచక్రం. ఆమెకు ఈ ఆయుధాలు ఎవరిచ్చారంటే, అంకుశం దుష్టులను నియంత్రించడానికి ఇంద్రుడిచ్చిన శక్తి, ఇక్షుదండం మనసును ఆకర్షించడానికి సుగంధముతో కూడిన బాణాల విల్లు, మన్మధుని ఆయుధం, పంచబాణాలు 5 పుష్ప బాణాలు, అశోక, మల్లిక, అంబుజ, చూత, నీలబాణం. మన్మధుని బాణాలే దేవి చేతికి చేరాయి. మన్మధుడి బాణాలు ఆమెకు ఎలా చేరాయి అంటే, విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలలో మోహన శక్తిని పంచేవాడు మన్మధుడు. శివుని తపస్సు భంగం చేయటానికి మన్మధుడు బాణం ఎక్కించినప్పుడు శివుడు కోపంతో మన్మధుడిని భస్మం చేశాడు. అయితే మన్మధుని బాణాల శక్తి వృధా కాకుండా దివ్యశక్తిగా మారాయి. ఆ శక్తి తర్వాత లలితాదేవి చేతికి చేరింది. ఆ తర్వాత లలితాదేవి కామేశ్వరి రూపంలో సృష్టిని కొనసాగించింది. మన్మధుని బాణాలు ఆ శక్తిని ప్రతిఫలిస్తాయి. మన్మధుని బాణాలు శివుడి కోపంతో నశించాయి, కానీ వాటి శక్తి మాత్రం లలితాదేవి ఆయుధాలుగా మారాయి. ఎందుకంటే సృష్టి, మోహన శక్తి అన్నీ తల్లి వల్లనే సాగుతాయి. మన్మధుడు కనిపించకపోయినా ఆయన శక్తి తల్లి ద్వారా లోకాలను ఆకర్షించి సృష్టిని కొనసాగిస్తూనే ఉంది. లలితాదేవి మహిమలు అనిర్వచనీయమైనవి. ఆమెను ఆరాధించిన వారికి జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌందర్యం లభిస్తాయి. శ్రీచక్ర పూజ, లలితా సహస్రనామ పారాయణం చేస్తే తల్లి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది యంత్రరాజం అని శాస్త్రాలు చెబుతాయి. ఈ యంత్రం ఒక జ్యామితీయ ఆకారం, అంటే జామెట్రికల్ షేప్, కానీ దాని లోపల విశ్వరహస్యాలు దాగి ఉన్నాయి. శ్రీచక్ర నిర్మాణం ఎలా ఉంటుంది అంటే, శ్రీచక్రం మొత్తం 9 ఆవర్తనలు కలిగి ఉంటుంది. ప్రతి ఆవరణం ఒక దైవ రూపానికి ప్రతీక. అందులో మొదటిది త్రైలోక్య మోహన చక్రం, బాహ్య వలయం. ఇది మనిషి అజ్ఞానాన్ని తొలగించే శక్తి. రెండవది సర్వశాపరిపూరక చక్రం, కోరికలను తీర్చే శక్తి. మూడవది సర్వ సంక్షోభన చక్రం, చెడు శక్తులను కదిలించే శక్తి. నాలుగవది సర్వ సౌభాగ్యదాయక చక్రం, ఐశ్వర్యం, సౌఖ్యం ప్రసాదించే శక్తి. ఐదవది సర్వార్థ సాధక చక్రం, భక్తుని ప్రయత్నాలు ఫలించే శక్తి. ఆరవది సర్వరక్షాకర చక్రం, కష్టాల నుండి కాపాడే శక్తి. ఏడవది సర్వరోగహర చక్రం, వ్యాధులను తొలగించే శక్తి. ఎనిమిదవది సర్వసిద్ధిప్రద చక్రం, ఆధ్యాత్మిక విజయాన్ని ప్రసాదించే శక్తి. తొమ్మిదవది సర్వానందమయ చక్రం, మధ్యలో ఉన్న బిందువే లలితా త్రిపుర సుందరి స్వరూపం. ఈ 9 ఆవర్తనాల్లో దాదాపు శతాధిక దేవతలు నివసిస్తారని లలితా సహస్రనామం చెబుతోంది. శ్రీచక్రం ఒక మహాశక్తి క్షేత్రం. దాన్ని ధ్యానించడం అంటే అమ్మవారిని నేరుగా ఆరాధించడం. ఈ 9 ఆవర్తనలే కాకుండా ప్రధానంగా 43 త్రికోణాలు ఉంటాయి. వీటిని కలిపి చూసుకుంటే విశ్వంలోని సృష్టి, స్థితి, లయం అనే 3 తత్వాలు ఇందులో ప్రతిఫలిస్తాయి. ప్రతి త్రికోణం ఒక శక్తి తత్వాన్ని సూచిస్తుంది. వాస్తవానికి ఆధునిక శాస్త్రవేత్తలు దీన్ని జామితీయ అద్భుతం అని అభివర్ణిస్తారు. అంటే జామెట్రికల్ వండర్ అన్నమాట. వీటిలో పైకి చూపిన త్రికోణాలు శివతత్వం, 29 కిందికి చూపిన త్రికోణాలు శక్తితత్వం. ఈ రెండిటి కలయికలోనే సృష్టి జరుగుతుంది. అందువల్ల శ్రీచక్రం అనేది శివశక్తుల ఐక్యతకు చిహ్నం. శ్రీచక్ర పూజ చేసేటప్పుడు 8 దిక్కులలో దుష్టశక్తులు ప్రవేశించకుండా నిరోధం జరుగుతుంది. అంటే అష్టదిగ్బంధనం జరుగుతుంది. ఈ విధంగా పూజా స్థలాన్ని పవిత్రంగా కాపాడి దేవి అనుగ్రహం ఆరాధుడికి సులభంగా చేరుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక రక్షణ మాత్రమే కాదు, మానసిక భద్రతకు కూడా సంకేతం. శ్రీచక్రం గురించి చాలా మందికి అపోహలుంటాయి. దాన్ని ఇంట్లో పెట్టకూడదు అని కొందరు అనుకుంటుంటారు. కానీ సరైన ఆచారం శ్రద్ధతో పెట్టుకుంటే ఇంటికి శుభమే కలుగుతుంది. పూజకు నిర్లక్ష్యం చేస్తే శక్తి తగ్గుతుంది. కాబట్టి ప్రతిష్ఠిస్తే రోజు దీపం వెలిగించడం, కనీసం శ్రీ సూక్తం లేదా లలితా సహస్రనామం చదవడం అవసరం. శ్రీచక్రం మరియు లలితా సహస్రనామం విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. లలితా సహస్రనామంలో చెప్పిన ప్రతి నామం, ప్రతి శక్తి శ్రీచక్రంలోని ఒక్కో ఆవరణలో ప్రతిఫలిస్తుంది. అందుకే లలితా సహస్రనామ పారాయణం శ్రీచక్రారాధనతో పాటు చేస్తే మరింత ఫలితం కలుగుతుంది. లలిత సౌమ్యంగా, సులభంగా భక్తులకు అందుబాటులో ఉండే తల్లి. శ్రీచక్రం గురించి తెలుసుకున్నాం కదా.
లలితా సహస్రనామం గురించి చూస్తే ఇది బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలోని భాగం. మహర్షి అగస్త్యుడు హయగ్రీవ స్వామిని అడిగారు, లలితాదేవిని ఎలా ఆరాధించాలి అని. అప్పుడు హయగ్రీవుడు లలితా సహస్రనామాన్ని ఉపదేశించారు. ఇందులో 1000 నామాలు ఉన్నాయి. ఒక్కో నామం ఒక్కో తత్వాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు శ్రీమాత అంటే సర్వలోకాల తల్లి, శ్రీ రాజరాజేశ్వరి అంటే సమస్త దేవతల అధిపతి, చిదగ్నిగుండ సంభూత అంటే జ్ఞానాగ్నిలో పుట్టిన శక్తి. లలితాదేవి శక్తి, జ్ఞానం, సౌందర్యం, మన జీవితాల్లో ప్రతిభావం కలిగించే తల్లి. ఈ రోజే ప్రత్యేకంగా లలితా సహస్రనామం ఎందుకు చెప్పుకోవాలి అంటున్నారంటే, ఈ రోజున అమ్మవారు అవతరించిన రోజు అని భావిస్తారు. కాబట్టి ఈ రోజున ఆ అమ్మవారి సహస్రనామం చదివితే అమ్మవారి ప్రత్యక్ష కరుణ లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీచక్రం మరియు లలితా సహస్రనామంతో ప్రతిరోజు సాధన చేయండి. అమ్మవారి ఆశీర్వాదం, సౌభాగ్యం, విజయం, ఆరోగ్యం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. నిరంతరం భక్తితో, శ్రద్ధతో సాగితే జీవితమే ఒక ఆధ్యాత్మిక యాత్రగా మారుతుంది. నెక్స్ట్ వీడియోలో తర్వాత అవతారం గురించి చెప్పుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సమయాన్ని వీడియో కోసం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు.